కేదార్నాథ్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒకసారైనా వెళ్ళాలనుకునే ఒక ప్లేస్. ఈ ప్లేస్ ఎంత అందంగా ఉంటుందో దీన్ని చేరుకోవడం కూడా అంతే కఠినంగా ఉంటుంది. ఎన్నో మంచు కొండలు దాటుతూ ఒక 23 నుండి 25 కిలోమీటర్లు నడిస్తే కానీ ఈ ప్లేస్ని అయితే మనం చేరుకోలేము. సాధారణంగా 100లో ఒక 10 మంది కూడా ఈ ప్లేస్ని ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయలేరు. శివుడి పైన ఉన్న భక్తితో లాస్ట్ ఇయర్ నేను ఈ కేదార్నాథ్ని అయితే విజిట్ చేసిన. కేదార్నాథ్ కన్నా మరో 2 రెట్లు కఠినంగా ఉండే మరో ప్రదేశమే కేదార్కంఠ. దీన్ని చేరుకోవడం అంత సులభం కాదు. అరౌండ్ ఒక 4 నుండి 5 రోజులు ఇట్లా మంచు కొండల్లో చెట్ల మధ్యలో ట్రెక్ చేస్తా కానీ దీన్ని అయితే చేరుకోలేము. నేను మొత్తానికి ఒక 6 రోజులు కష్టపడి ఈ కేదార్కంఠ సమిట్ అయితే కంప్లీట్ చేసిన. ఎంతో చలికి -6 -7 డిగ్రీలు చలికి తట్టుకుని అయినా ఈ ట్రెక్ని అయితే కంప్లీట్ చేసిన. అండ్ నా కష్టానికి నేను ఆశించేది ఒకటే, ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కంప్లీట్ మై ఛానల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో అని నేను చెప్తా. సో మీకు పక్కన వచ్చింది. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ఆఫ్ కేదార్కంఠ. So guys, finally we made it. So hi friends, welcome to my channel. Name me Sai Prasad and welcome to the Sai Prasad Vlogs YouTube channel. సో ఆఫ్టర్ వారణాసి తర్వాత అలానే నాకు తెలిసి మీరు వారణాసి టు డెహ్రాడూన్ ట్రైన్ బ్లాగ్ అయితే చూసారు అనుకుంటున్నా. సో వారణాసి నుండి డెహ్రాడూన్కి ఎందుకు వచ్చినానంటే లైక్ ఆల్రెడీ తమిళ చూసారు కదా, కేదార్కంఠ ట్రెక్ చేద్దామని చెప్పి అయితే వచ్చిన. సో ఇదైతే నేను డెహ్రాడూన్లో వచ్చిన తర్వాత ఒక 1 డే అయితే ఇక్కడ స్టే చేసి ఉండే. లైక్ ఏంటంటే నేను యాక్చువల్గా 28th రోజు వచ్చి ఉండే, 29th రోజు నాకు 30 రోజు ఉండే ట్రెక్కి స్లాట్. సో అందుకే ఒక రోజు చిన్న రూమ్లో స్టే చేస్తుండే. దీనికైతే అరౌండ్ ఒక 350 రూపీస్ ఏమో పడ్డది, ఎగ్జాక్ట్గా రైల్వే స్టేషన్ దగ్గరలో. అండ్ ఇక్కడనే నాకు పికప్ పాయింట్ కూడా ఉంది. ఒక కంపెనీతోనైతే నేను నెక్స్ట్ 6 days ట్రెక్, 4 days ట్రెక్, 2 days అప్ అండ్ డౌన్కి పడిపోతుంది మనకి. పోనీకి ఒక రోజు అండ్ వచ్చినప్పుడు ఒక రోజు. సో 4 days మొత్తం స్నో ట్రెక్కే. సో ఎట్లుంటుంది ఏందని చెప్పి నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. ఇప్పుడు టైం అయితే అరౌండ్ 7 o'clock అవుతుంది మార్నింగ్. టెంపరేచర్ వచ్చేసి 9 ఉంది డెహ్రాడూన్లో. అండ్ నాకు 7 to 7:30 పికప్ పాయింట్ ఉంది. రూమ్ దగ్గర నుండి ఒక 300 మీటర్స్లో ఉంది, ప్రిన్స్ చౌక్ అని చెప్పి. సో అక్కడికి పోయి అయితే తొందరగా పికప్ అయిపోవాలి. ఇప్పటికే చాలా లేట్ అవుతుంది. సో తొందరగా పోయి పికప్ అయితే వేసుకున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు తెలిసి టోటల్ ట్రిక్ కుదిరితే ఒక వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ మరీ మ్యాక్స్ ఒకవేళ ఎక్కువైందనుకో లైక్ వీడియో లెంత్ అది 2 partsలో అయితే పెడతా. సో ఇంకా లేట్ చేయకుండా మనం బయటకు పోయి అయితే అక్కడ పికప్ పాయింట్ దగ్గరికి అయితే పోదాం. అండ్ ఈ వీడియోలో అయితే కొంచెం చూసి అయితే సపోర్ట్ చేయండి. సో జబర్దస్త్ ఉండబోతుంది, మనకు మంచి రీచ్ కూడా వస్తుంది. సో మొత్తం చూసారు కదా ఎట్లా రెడీ అయిపోయాను. లైక్ థర్మల్స్ అవన్నీ వేసుకుని ఇప్పుడే 9 degreesకి ఇట్లా అయింది. నేను పోయే ప్లేస్లో శాంక్రీ అని ఒక ప్లేస్ పోతాం, బేస్ పాయింట్. అక్కడ నుండి మేము మెయిన్ ట్రెక్. శాంక్రీ అనేది ఒక విలేజ్ ఉత్తరాఖండ్లో. సో అక్కడికైతే పోదాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఇవాళకైతే ఇది మన లగేజ్. సో మొత్తం ప్యాక్ చేసుకున్నా. ఇది చిన్న రూమ్ అంతే. దీనికి 350 రూపీస్, హాట్ వాటర్కి 25 రూపీస్ తీసుకుంటుండే. అట్లా లెట్స్ గో. సో అటు సైడ్కి వెళ్తే యాక్చువల్గా రైల్వే స్టేషన్ అక్కడ, కాకపోతే ఇక్కడికి వస్తే ఇది నేను తీసుకున్న రూమ్ ఇక్కడ. అండ్ పికప్ పాయింట్ వచ్చేసి ఇటు సైడ్ ఉంది, కొంచెం ముందుకు నడుచుకుంటూ పోతే అయిపోతుంది. జస్ట్ 300 meters అదే. సో ఇక్కడ ఇవన్నీ మినీ ట్రావెలర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మినీ ట్రావెలర్స్ ఉన్నాయో అవన్నీ కేదార్కంఠ ట్రెక్కి సంబంధించినవి ఉంటాయి. మ్యాక్స్ thousands of members పోతూ ఉంటారు ఇక్కడ నుండి. డామినోస్ ఉంది కదా, డామినోస్కి ఎదురుగానే పికప్ పాయింట్ ఉండే. సో ఇక్కడ నుండి ఏంటంటే మనకి ఈ వ్యాన్లను అయితే పైన పెట్టేశారని. సో లోపల పోయి ఇది కూర్చోవాలి. ఇంకా ఇది చాలా వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది ఈ కంపెనీ అయినా వేరే కంపెనీ అయినా తెలియదు కానీ చాలా మంది బోర్డ్ అవుతారు. సో వాళ్ళు పోయి తర్వాత స్టార్ట్ అయిన తర్వాత మన వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. సో గైస్ అది మనం అరౌండ్ 7:30కి అట్లా స్టార్ట్ అయినాం కదా. అరౌండ్ ఒక 1 hour తర్వాతనైతే ఆఫ్టర్ క్రాసింగ్ మసోరీ
లైక్ ఇక్కడ ఒక బ్రేక్ఫాస్ట్కి అయితే ఒక బ్రేక్ ఇచ్చినుండే. అండ్ దెన్ దీని తర్వాత లంచ్ బ్రేక్ అరౌండ్ 2 to 3 ఉంటుందంట ఆఫ్టర్నూన్. సో మొత్తం ఒక డీజీ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంది. కొంచెం అడ్జస్ట్ చేయడానికి టైం పడుతుంది కదా. సో అంతలోపు ఇప్పుడు ఏమన్నా లైట్గా ఏమన్నా తీసుకొని మళ్ళీ జర్నీ అయితే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మ్యాక్స్ మనకి నార్త్ ఇండియన్ స్టైల్ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది. సో దానికి ప్రిపేర్ అయ్యారండి. ఇఫ్ ఇన్ కేస్ మనకి సౌత్ ఇండియన్ ఇడ్లీ దోశ ఇలాంటివి ఏం దొరకవు. సో పరాటా అయితే ఆర్డర్ చెప్పినుండే. నాకు ఇంకో ఇదే ట్రిప్ నాకు ఇంకో బ్రో కూడా పరిచయం అయ్యి ఉండే. బ్రో సే హాయ్. హాయ్ మనోజ్ బ్రో. అండ్ గైస్ టువర్డ్స్ శాంక్రీ పోయే దారిలో ఏంటంటే ఆఫ్టర్ అరౌండ్ ఒక త్రీ 3 to 4 hours జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మధ్యలో అయితే ఏదో టైర్ పంచర్ అయింది అది ఇది అని చెప్పి అయితే ఆపినుండే. సో ఇదేంటంటే మేము వచ్చిన రోడ్ అయితే గంగోత్రి రోడ్. లైక్ నేను కూడా షాక్ అయినుండే. మనం లైక్ అట్నుండి ఎంటర్ టువర్డ్స్ హరిద్వార్ నుండి అట్లా పోతారు కదా చాలా మంది గంగోత్రి ఆ వేకి. కాకపోతే మనం ఇట్లా వచ్చేసరికి ఇట్లా వస్తుంది నా అనుకో. సో గైస్ మార్నింగ్ అయితే మనం అరౌండ్ 7:30కి అట్లా స్టార్ట్ అయినాం కదా. సో ఇప్పుడైతే టైం వచ్చేసి అరౌండ్ ఒక 5:36 అయితే అవుతుంది. సో 6 అట్లా అవుతుంది టైము. సో శాంక్రీ అనేది ఒక బేస్ క్యాంప్ అని చెప్పినా కదా. సో ఈ శాంక్రీ దగ్గరికి అయితే వచ్చేసినాం. వచ్చిన తర్వాత ఇక కంపెనీ వాళ్ళు ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసిన రూమ్ ఇది. సో ఇక్కడికైతే వచ్చి బ్యాగ్ లగేజ్ అంతా పెట్టేసినాం. కింద కొన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ పైకి వచ్చి రూమ్ ఎట్లుంది ఏందని చెప్పి చూపిస్తాం. అండ్ దెన్ దాని తర్వాత యాక్చువల్గా రేపు మార్నింగ్ అయితే మన ట్రెక్ అయితే స్టార్ట్ అయింది. సో కొంతమంది స్నో ఉందంటారు, కొంతమంది లేదంటారు. సో తమ కన్ఫ్యూజన్ ఉంది. సో లెట్స్ హోప్ ఫర్ గుడ్. సో ఇంతకుముందు మాకు కిందకు వచ్చిన వాళ్ళని కనుక్కుంటే స్నో లేదు అది ఇది అని చెప్పినుండే. సో మనం చూద్దాం మనం పోయినప్పుడు స్నో ఉంటుందా ఉండదా అని చెప్పి అయితే. సో గైస్ ఇక్కడికి రాగానే కొంచెం అయితే బ్రీఫింగ్ అయితే ఇచ్చారు. బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డిన్నర్ అట్లా అరేంజ్ చేసారు. దాని తర్వాత తినేసి బయటకైతే వెళ్ళి కొంచెం షాపింగ్ అవి ఇవి చేస్తుండే. లైక్ అవి ఏంటి ఎట్లా అని చెప్పి చూపిస్తా. సో ఈ బ్రో ఉంది కదా, ఈ బ్రో నేమ్ వచ్చేసి ఆనంద్ బ్రో. బ్రో వన్ సే హాయ్. హాయ్ అభిషేక్ బ్రో. హలో. సో వీళ్ళందరూ వచ్చేసి మనకు కో ట్రెక్కర్స్. సో యాక్చువల్గా ఏంటంటే మాకు ఇచ్చిన రూమ్ అయితే చూపిస్తాం మీకు చూడండి ఒకసారి. సో ఈ రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తుండే మాకు. సో 3 members కి రేపు మార్నింగ్ అయితే మేము ట్రెక్ అయితే స్టార్ట్ కావాలి. సో మెయిన్ ట్రెక్ పోయే ముందు ఏంటంటే మనకి కొన్ని కావాల్సిన యాక్సెసరీస్ ఉంటాయి కదా, లైక్ ట్రెక్కింగ్ షూస్ కానీ కోచ్ షూస్ అని ఇవ్వాలి. సో చాలా ట్రెక్కింగ్ యాక్సెసరీస్ అయితే మనకి కావాల్సి ఉంటాయి. సో ఇవి లేకపోయినా ఇక్కడ బయట పోయి రెంట్కి అయితే తీసుకునే ఆప్షన్ ఉంది. సో ఇది మొత్తానికి వీళ్ళు మాకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దెన్ సో రేపు మార్నింగ్ మేము ఏంటంటే మెయిన్ గా లైక్ అరౌండ్ ఒక 6కి అయితే డేని స్టార్ట్ చేసి మేము ట్రెక్ కి అరౌండ్ 8కి అట్లా స్టార్ట్ అయిపోతాం. ఆఫ్టర్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ అట్లా అన్ని చేసేసిన తర్వాత 8కి అయితే అటు సైడ్ వెళ్ళిపోతాం. సో రేపు మార్నింగ్ కలుద్దాం. ఇదైతే డే 1 మన కేదార్నాథ్ ట్రెక్ లా. నెక్స్ట్ మన డే 2 ఎట్లుంటుందో లెట్స్ సీ. సో గైస్ ఇది వచ్చేసి డే 2 అండ్ ఇప్పుడు వచ్చేసి టైం అయితే అరౌండ్ 7:30 అట్లా అయితే అవుతుంది. సో నిన్న నైట్ మీకు ఇక్కడ వ్యూస్ చూపించాలి కదా, లైక్ చికెట్ అయిపోయింది. సో ఇదైతే వ్యూస్. యాక్చువల్గా ఏంటంటే ఈ డిసెంబర్ ఎండింగ్ టైంలో ఇక్కడ ఫుల్ మంచి ఉండాలి. కాకపోతే కొన్ని వేరియస్ రీజన్స్ వల్ల ఈ వీక్ లో మనకి స్నోఫాల్ అయితే కాలేదంట. అండ్ యాక్చువల్ గా అక్కడ పైన కొన్ని పీక్స్ పైన అయితే లైట్ గా స్నోఫాల్ కనిపిస్తుంది కదా. సో చూడాలి ఇంకా పైకి పోయిన తర్వాత స్నోఫాల్ ఏమైనా అవుతుందా కాదా అని చెప్పి అయితే. సో మొత్తానికి అయితే డే 2 7:30 వరకు అయితే రెడీ అయిపోయినాం. అండ్ నేను చూపిస్తాం కదా మొత్తం ట్రెక్కింగ్ గేర్ మొత్తం అంతా ప్రిపేర్ చేసుకొని రెడీ అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ వీ నీడ్ టు గో. సో ఇది
ఇట్లా ఉంటుంది. ఓకే, ఇట్లా మొత్తం రెడీ అయిపోయినాం. అండ్ ఇంకొకసారి నా బ్యాగ్ టోటల్ ఎంత ఉంది, ఏది ఎట్లా క్యారీ చేసుకుని ఎట్లా పోవాలని చూపిస్తా. అండ్ ఈ వీడియోని అయితే కొంచెం ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే ఏంటంటే యాక్చువల్ గా మీకు కూడా నెక్స్ట్ ఏమైనా ప్లాన్ చేసుకుంటే ప్రాపర్ గైడెన్స్ లాగా ఉంటది. ఇంకొకటి ఏంటంటే ఇవాళ మన డే 2 స్టాప్ వచ్చేసి జుడాకా తలాబ్ అని ఒక ప్లేస్ ఉంటది. సో అక్కడికి ఆ లేక్ దగ్గరికి అయితే మనం పోవాల్సి ఉంటది. సో లెట్స్ గో దేర్. ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ ట్రెక్? సో వీళ్ళందరితో ఇప్పుడైతే మనం ట్రెక్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అరౌండ్. అండ్ ఒకసారి మన ట్రెక్కింగ్ బ్యాగ్, మన సెటప్ చూపిస్తాడండి. ఇది యాక్చువల్గా నేను గ్లౌజ్ వేసుకున్నా, అందుకే ప్రాపర్గా ఏది పని చేస్తలే. సో ఇదైతే మనది. అండ్ ఒకసారి మన బ్యాగ్ అవన్నీ అయితే చూపిస్తా చూడండి బ్రో. సో ఈ బ్యాగ్ మొత్తం క్యారీ చేసుకొని మనం అరౌండ్ ఒక 23 కిలోమీటర్స్ ట్రెక్ అయితే వేయాల్సి ఉంటది. అండ్ ఆ పోల్స్ అవన్నీ, ఈ షూ అన్ని రెండుకే తెచ్చుకున్నాం. సో లుకింగ్ లైక్ ఏ ప్రొఫెషనల్ హాల్. సో వీళ్ళు ఇప్పుడే ప్రిపేర్ అవుతారు, ఈ ప్రో కూడా ప్రిపేర్ అయిపోతున్నాం. సో అందరం అయిపోయిన తర్వాత కింద బ్రేక్ఫాస్ట్ చేసేసి మన ట్రెక్ అయితే కంటిన్యూ చేయాల్సి ఉంటది. సో గైస్ మొత్తానికి అయితే మనం ట్రెక్ అయితే ప్రిపేర్ అయిపోయినాం. సో చూసారు కదా, మొత్తం చలి అయితే గట్టిగా ఉంది. అరౌండ్ ఒక 2 degrees ఏమో ఉన్నట్టుంది, 2 to 3. సో ఒకసారి మేము ట్రెక్ ఎక్కడికి చేయాలో చూపిస్తా, జస్ట్ ఫాలో మీ. సో అక్కడ చూస్తారు కదా స్నో ఎట్లుందో. సో అటు సైడ్ అయితే మనం ట్రెక్ అయితే వేయాల్సి ఉంటది. అండ్ ఓవరాల్ గా ఇదైతే మాకు ఇచ్చిన కాటేజ్. అండ్ ఒకసారి చెక్ చేయొచ్చేది. ఓకే, సో గైస్ యాక్చువల్ గా ఇప్పుడు డే 2 బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. సో బ్రేక్ఫాస్ట్ లో మనకి కార్న్ఫ్లేక్స్, ఎగ్, మిల్క్ అండ్ బ్రెడ్. యాక్చువల్ గా ఏంటంటే నేను ఎగ్ తినట్లే ఇప్పుడు, సో అందుకే ఓన్లీ బ్రెడ్. సో పదిలా తింటున్నాను. సో ఈ బ్రో సే హై. సో ఇది కంప్లీట్ చేసేసి నెక్స్ట్ వీ నీడ్ టు స్టార్ట్ ఫర్ అవర్ ట్రెక్. సో గైస్ మనం అయితే అరౌండ్ ఒక 1.5 kilometer అయితే పైకి ట్రెక్ చేసుకుంటూ వచ్చేసాం. సో ఆబ్వియస్లీ ఫీలింగ్ బ్రో ఓకే. సో ఏంటంటే ఇక్కడ పైకి రాగానే మనకు ఒక 2 డాబాలు ఉన్నాయి. ఫస్ట్ డాబా వరకు సిగ్నల్ వచ్చింది, దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సిగ్నల్ అయితే లేదు. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టీ, కాఫీ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో మనం కొంచెం మధ్యలో ఏమైనా అనిపిస్తే తీసుకొని మన ట్రెక్ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. సో కొంచెం రెస్ట్ తీసుకొని మన ట్రెక్ అయితే కంటిన్యూ చేద్దాం. బ్రో ఇస్ సర్వింగ్ us. అండ్ దెన్ ఆఫ్టర్ టేకింగ్ ఏ ప్లెంటీ ఆఫ్ రెస్ట్ మళ్ళీ అయితే స్టార్ట్ అయినాం. సో చాలా మంది కిందకి వస్తా ఉంటారు. సో ఇది న్యూ ఇయర్ ఎండింగ్ టైం కాబట్టి పైన చాలా మంది ఉండే అవకాశం ఉందంట. సో మన వాళ్ళు వస్తారు వెనక, వీళ్ళంతా మన టీమే. దీపక్ బాయ్ సే హాయ్. హౌ యు ఫీలింగ్? I'm much better now. I had a tough time coming up to here, but finally made it. Yeah, we just need a self motivation ఉండే చాలు. సో we can do anything. సో మోర్ 1 kilometer అయితే ఉంది. సో పైకి వస్తా అంటే మనకి ఇట్లా డాబాలు అయితే ఉంటాయి.
సో అట్లా మ్యాగీ తింటున్నాం. సో అరౌండ్ ఇంకొక 1 hour లా మనం వాటికి ట్రిప్ పాయింట్ అయినా లైక్ జూడాక తలాబ్కి అయితే రీచ్ అయిపోతాం. సో మ్యాగీ అండ్ మౌంటైన్స్ గ్రేట్ కాంబినేషన్ కదా. ఆఫ్టర్ హ్యావింగ్ మ్యాగీ మేమైతే ఎక్సలెంట్ ఒక ఫ్లూట్ వాయిస్ అయితే జుడాక తలబ్ అని ఒకటి వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ స్నో ఉండాల్సింది. మాక్సిమం ఇక్కడ వచ్చిన 99 పీపుల్ అందరూ 99% పీపుల్ అందరూ స్నో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాళ్ళే. వెనక బ్లాక్ గా కనిపిస్తుంది కదా, అదే జుడాక తలబ్ అని. యాక్చువల్గా ఏంటంటే ఇది మొత్తం స్నో ఉండి ఫ్రోజన్ ఉండే ఏరియా, బట్ ఇక్కడ అయితే స్నో లేదు ఈ టైంకి. సి సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళు మనకి లంచ్ అరేంజ్ చేస్తారు. సో అది తిన్న తర్వాత ఇవాటికి రెస్ట్, మళ్ళీ రేపు మార్నింగ్ అయితే కేదార్కాంట బేస్ క్యాంప్కి అయితే పోవాల్సి ఉంటుంది. టేకింగ్ ఆల్ పీపుల్ మ్యాన్. యా, సో ఇట్లనైతే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు మనకి. ఒక 2 కర్రీస్, రైస్, చపాతీ అవన్నీ. సో జుడాక తలాబ్ దగ్గర నెక్స్ట్ డే కూడా సేమ్ ఉంటుంది అనుకుంటాం మేబీ మీల్. సో మార్నింగ్ అయితే కొంచెం బ్రేక్ఫాస్ట్లో తేడా ఉంది, చూసారు కదా. సో గైస్ ఇక్కడ చాలా కంపెనీస్ ఉంటాయి. అరౌండ్ ఇప్పుడు న్యూ ఇయర్ టైంలో 2,000 to 3,000 పీపుల్ వస్తారంట. సో చూసారు కదా ఎంత పబ్లిక్ ఉందో ఇక్కడ. యాక్చువల్గా అవి మటన్స్ జుడాక తలంటిదే. సో యాక్చువల్గా మొత్తం కొన్ని ఫ్రోజన్ అయిపోయింది కదా, ఇది కింద ఇప్పుడు ఇది ఫ్రోజనే, దీనిపైన నడుస్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే స్నోఫాల్ ఒకటి లేకపోవడం వల్ల మనకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అలాగా అయిపోయింది. సో స్నోఫాల్ ఉంటే ఈవెన్ ఇది కొంచెం ఇంకా డిఫికల్ట్ అవుతుండే అనుకుంటాం మేబీ. సో ఇది ఇప్పుడు డే 1 వరకు అయితే ఇట్లా ఉంది పరిస్థితి. అండ్ ఐ మీన్ ఇది డే 2 కదా, రేపు డే 3లా మనం మెయిన్ కేదార్కాంట బేస్ క్యాంప్కి అయితే పోతాం. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నుండి అరౌండ్ 1.5 to 2 hours టైం పడుతుంది అంట అంతే. సో వెరీ నియర్. సో అక్కడికి అయిన తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకోవడం అంట. సో నైస్. పైకి వెళ్ళిపోదాం. ఎట్లుందంటే చలి, మామూలుగా చలి పెడతలే, జస్ట్ ఇప్పుడే తిన్నాం కదా, ఫుల్ చలి. ప్లస్ ఈవెన్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నెట్వర్క్ కూడా లేదేం. సో నెట్వర్క్ రావాలంటే రేపు అరౌండ్ 12 ఆ టైం వరకు అయితే నెట్వర్క్ వస్తుందేమో. లెట్స్ గో. సో గాయస్ ఇట్లా ఉంటుంది జుగాడ్. యాక్చువల్గా ఏంటంటే నా షూ మొత్తం చెమటకి మొత్తం తడిసిపోయింది. లైక్ ఇప్పుడు చల్లగా వస్తుంది, అందుకే ఇప్పుడు ఇట్లా ప్లాస్టిక్ కవర్ అయితే పెట్టుకున్నాం. ఐడియా బాయ్ ఆనంద్ బాయ్. సో గైస్ ఇదైతే మన డిన్నర్. సో చిన్నగా చేంజ్ చేసిరు, డాల్లా లైక్ ఇది రాజ్మా ఎవరు దాల్ ఓన్లీ దాల్. ఓకే, ఇది ఏంటిది మిల్ మేకర్ కర్రీ ఉన్న కొంచెం రైస్, సేమ్ చపాతి ఇట్లా పెట్టారు. సో యాక్చువల్గా ఈ ట్రెక్లా ట్రూ థింగ్ ఏంటంటే మేము ఎక్కువ తింటున్నాం, తక్కువ ట్రెక్ చేస్తున్నాం. దట్స్ అ పాయింట్. అండ్ దెన్ నా 2024 న్యూ ఇయర్ని మాత్రం నేను కంప్లీట్గా స్ట్రేంజర్స్తో అయితే సెలబ్రేట్ చేసుకున్నా. అండ్ నాకు ఇది మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీలింగ్ అని చెప్పొచ్చు, అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూ ఇయర్ అని కూడా చెప్పొచ్చు. కంప్లీట్గా స్ట్రేంజర్స్ అయితే ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ దెన్ ఇట్లా కొంతసేపు సెలబ్రేట్ చేసుకున్న తర్వాత నేనైతే వెళ్ళి స్లెప్ట్. సో గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇవాళ వచ్చేసి డే 3. యాక్చువల్గా ఏంటంటే నేను నైట్ ఇక్కడ వచ్చి నైట్ తిన్న తర్వాత ఈ టెంట్ ఉంది కదా, ఈ టెంట్లో వండుకున్నాం సగం స్లీపింగ్ బ్యాగ్స్ అని. జిప్ ఫెయిల్ అయిపోయింది నైట్. సో ఇవాళ ఏంటంటే ఇక్కడ ఈ జుడాక తలాబ్ నుండి అయితే మనం కేదార్కాంట బేస్ క్యాంప్కి అయితే పోతాం. నైట్ చలి మరీ అంత ఎక్కువ ఏం లేకుండా, కాకపోతే అడ్జస్టబుల్గా ఉంటాయి. సో డే 2 బ్రేక్ఫాస్ట్ ఇది. సో గైస్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయితే ఇట్లా అడవిలోకి వచ్చినాం. సో చూసారు కదా, ఇట్లా చెట్లకి క్యాంప్ సైట్ నుండి 1 kilometer లోపలికి వచ్చినాం. ఎందుకంటే మీ అందరికి ఒక డౌట్ ఉంటుంది, లైక్ ట్రెక్ చేసినప్పుడు 2 రోజులు ఫారెస్ట్ ఎట్లుంటారని. సో బాత్రూమ్ పోకుండా ఫుడ్ అంటే వాళ్ళు అరేంజ్ చేస్తారు. మన బాత్రూమ్స్ ఏంటంటే క్యాంప్ సైట్ దగ్గర పిట్స్ పెడతారు. సో అక్కడ ఓరికి కొంచెం మార్నింగ్ అయితే బెటర్.
కాకపోతే మేము లేచేసరికి 8:30 అయింది కాబట్టి అక్కడ పోలేదు. సో ఇట్లా చెట్లలోకి వచ్చినాం వాటర్ బాటిల్ పట్టుకొని, ఇట్లా ఉంటుంది పరిస్థితి. అండ్ ఇంకా స్నో ఉందనుకో, స్నో ఉన్నప్పుడు ఇంకొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది పరిస్థితి. సో మొత్తానికైతే వాళ్ళ పని అయితే అయిపోయింది. అండ్ దెన్ ఇవాళ అయితే మన ట్రెక్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో ఒకసారి ఇక్కడ వ్యూ చూపిస్తా, పోదాం ఇంకా. ఏంటి ఇక్కడికి వచ్చి వ్యూ చూపిస్తారు ఏందని అంటున్నా, కాదు ఫారెస్ట్ అంటే జబర్దస్త్ ఉంటుంది ఓక్ ట్రీస్తోని, అందుకే మీకు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాం. సో గైస్ ఇప్పుడైతే మేము ఈ జుడాకతల బేస్ క్యాంప్ నుండి అయితే టువర్డ్స్ ట్రెక్ అటు సైడ్ వెళ్ళిపోతాం. సో ఇక్కడ నుండి వెకేట్ చేస్తున్నాం. బ్రో గివ్ మీ లగేజ్. లగేజ్ ఓకే. సో గైస్ టైం వచ్చేసి 10:30 అవుతుంది. సో ఇప్పుడైతే వీఆర్ స్టార్టింగ్ అవర్ థర్డ్ డే ట్రెక్ టువర్డ్స్ బేస్ క్యాంప్, కేదార్కంఠ బేస్ క్యాంప్. బ్రో సే హాయ్. బ్రో సో ఇట్లా స్ట్రేట్గా ఇంకొక 2 hours మనం ట్రెక్ చేస్తే, యాక్చువల్ కంటిన్యూస్గా ట్రెక్ చేస్తే 2 hours రీచ్ అయిపోతాం. కొంచెం రెస్ట్ తీసుకుంటాం కాబట్టి ఎంత టైం పడుతుందో చూద్దాం. సో లెట్స్ గో దేర్. సో నైట్ ఏంటంటే ఇక్కడ చిన్న స్నోఫాల్ అయింది, అది ఫ్రోజ్ అయిపోయింది కదా చూపిస్తున్నా. సో పైకి పోయిన తర్వాత టెంపరేచర్ ఎట్లా ఉంటుందో చూద్దాం. లెట్స్ గో దేర్. సో గైస్ అక్కడ కింద నుండి ట్రెక్ చేసుకుంటూ వచ్చినాం. సో అక్కడికి ఒక 20 minutes ట్రెక్ చేయగానే ఇక్కడ మనకు ఒక బ్రేక్ పాయింట్ ఉంటుంది, లైక్ టీ అవన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ నుండి ఇంకొక 1/2 kilometer ముందుకు పోతే మనకి సిగ్నల్ పాయింట్ ఉంటుందంట. సో అక్కడికి పోయి మనకి కొంచెం కాల్స్ కానీ మన ఏనికి ఉంటుంది. సో గైస్ అక్కడ కింద నుండి వచ్చినాం కదా, కింద నుండి వచ్చిన తర్వాత కొంచెం రాగానే ఇక్కడ కొంచెం సిగ్నల్ వస్తుంది. సో అందరినీ గమనించండి ఒకసారి. ఎవ్రీవన్ బిజీ ఇన్ విత్ ఫోన్స్. సో ఇట్లా ఇంకొంచెం పైకి పోతే ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది సిగ్నల్ లెవెల్స్. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రెక్ వస్తే మీకు డే 3 రోజు అయితే ఇక్కడ మనకి సిగ్నల్ ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది, లైక్ ట్రెక్ స్టార్ట్ అయినాక. డే 2. అండ్ గైస్ ఇప్పుడైతే మనం ఈ వేలు నుండి మనం బేస్ క్యాంప్కి అయితే వెళ్తున్నాం. సో బేస్ క్యాంప్ ఒక 1/2 hour రీచ్ అయిపోతామంట. లైక్ అంత ఏముండదు, ఈజీగానే ఉంది, చూసారు కదా. సో యాక్చువల్గా ఏంటంటే వీఆర్ మిస్సింగ్ స్నోఫాల్, కాకపోతే టెంపరేచర్స్ అట్లీస్ట్ ఇప్పుడు 2 or 1 ఉండొచ్చు. సో లెట్స్ గో దే. జుడాకతల నుండి కేదార్కంఠ బేస్ క్యాంప్ వరకు ఉన్న ట్రెక్ అయితే ఈజీ టు మోడరేట్ అని చెప్పొచ్చు. లైక్ ఏ ఏజ్ గ్రూప్ అయిన వాళ్ళైనా ఈజీగా అయితే చేయవచ్చు. నేను కూడా చాలా ఈజీగా అయితే కంప్లీట్ చేసేసిన. విత్ ఇన్ ఒక 1 hour to 1 hour 20 minutes అయితే పైకి అయితే రీచ్ అయినాం. ఇక్కడ మనం ఇంకా కొంచెం హైట్కి అయితే రీచ్ అయినాం. సో మనకు కొంచెం ఆక్సిజన్ లెవెల్ అయితే తక్కువ ఉంటుంది ఈ ప్లేస్లో. సో గైస్ కింద నుండి పైకి అయితే వచ్చేసాం. సో ఏంటంటే జస్ట్ ఓపెన్ మాట్లాడాలంటే ఒక 1 hour ట్రెక్. సో ఇక్కడ ఏంటంటే అరౌండ్ మేము అయితే ఒక 12:30 1 o'clock వరకు వచ్చినాం. సో అప్పటి నుండి మొత్తం ఖాళీగానే ఉన్నాం. సో ఇప్పుడు ఏంటంటే లంచ్ ప్రొవైడ్ చేస్తారు. లంచ్ తిన్న తర్వాత మీకు ఒకసారి వ్యూ చూపిస్తా ఇక్కడ నుండి. అండ్ మనం సమిట్ మన సమిట్ కూడా చూపిస్తా, కేదార్కంఠ ట్రెక్ ఎట్లుంటుందని. జస్ట్ ఒకసారి వ్యూ చూడండి ఇక్కడ ఎట్లుందని. ఇది కేదార్కంఠ బేస్ క్యాంప్. సో యాక్చువల్గా ఇది ఈ హిమాలయన్ హైకర్స్ వాళ్ళది. అండ్ పక్కన ఇంకా వేరే వేరే చాలా ఉంటాయి. మన మెయిన్ సమిట్ వచ్చేసి అటు సైడ్ ఉంటుంది, ఐ విల్ షో. సో ఫస్ట్ తిన్న తర్వాత మిగతా అన్ని చూపిస్తాం. ఇవాళ లంచ్లో అయితే మనకి కొంచెం రైస్ సంథింగ్ సేమియా ఏదో పెట్టారు, రైస్ అండ్ పప్పు. సో హిమాలయన్ హైకర్స్ నేను దీనికి సజెస్ట్ చేస్తాను అంటే మంచిగా మీరు తిన్నీకి రావాలనుకుంటే హిమాలయన్ హైకర్స్ రావచ్చు సింపుల్గా. సో దే ఆర్ ప్రొవైడింగ్ వెరీ బెస్ట్ ఫుడ్. సో గైస్ ఇప్పుడే తినేసాం. ఒకసారి వ్యూ చూపిస్తాను కదా, మనం రేపు క్లైమ్ చేయాల్సింది అది మెయిన్ సమ్మిట్ మనకి. సో అక్కడ అది కంప్లీట్ అయిపోయిందంటే రేపు మన కేదార్కంఠ సమ్మిట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ దెన్ ఇది క్యాంప్ సైట్, మొత్తం వేరే వేరే కంపెనీస్ అవన్నీ ఉన్నాయి కదా. సో యాక్చువల్గా ఏంటంటే దానిపైన సన్ ఉంది, మీకు కొంచెం అనిపిస్తలేదేమో, స్నో ఇదంతా స్నో క్యాప్ మౌంటైన్స్ అది. సో ఇది క్యాంప్ సైట్. అండ్ ఇట్ సైడ్ చూస్తే ఇట్లా అన్ని మౌంటైన్స్ ఉన్నాయి. సో యాక్చువల్గా ఏంటంటే స్నో ఉంటే బాగుంటుండే, కాకపోతే కొంచెం తక్కువ స్నో ఉంది. సో మన కిందకు వస్తా అంటే వెరీ వెల్ స్నో ఉందంట. ఓకే ఇది
అండ్ ఈవినింగ్ వరకు అయితే రెస్ట్ తీసుకున్నాం. ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకున్న తర్వాత సాయంత్రం అయితే వీళ్ళైతే మనకి స్నాక్స్ లాగానైతే మ్యాగీ అండ్ టీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో నేను ఎప్పుడు చెప్పేది కదా, దే ఆర్ ప్రొవైడింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు. టేస్ట్ పరంగా అయినా క్వాంటిటీ పరంగా అయినా చాలా బెటర్ ఫుడ్ అయితే ప్రొవైడ్ తర్వాత మనకి ట్రెక్కింగ్ గైడ్స్ కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ స్పైక్స్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ ఎట్లా వాడాలని చెప్పి కొంచెం రిలేటెడ్గా బ్రీఫింగ్ అయితే ఇచ్చారు. సో అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత మనకి ఎలాంటి కండిషన్స్ ఉంటాయి అవి కూడా ఒక బ్రీఫింగ్ లాగా అయితే ఇచ్చినుండే. कल आपको थोड़ा एक्स्ट्रा तो एक्स्ट्रा एफर्ट क्या होगा, सबसे पहले बताता हूँ मैं आपको कल का टाइमिंग. तो कल का टाइमिंग क्या रहेगा आपका, 2 बजे लगेगी आपको वेकअप कॉल. ठीक है, 2 बजे आपने उठ जाना है. सुबह सुबह के 10. సో గైస్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ అవర్ సమ్మిట్. సో అంతా ప్యాకింగ్ చేసుకుంటున్నాం, ఎక్కువ వెయిట్ పడొద్దని ముగ్గురికి సంబంధించిన అన్ని ఒక బ్యాగ్లో పెట్టేస్తున్నాం. ఇవి బ్యాగ్స్ అన్ని ఇక్కడనే పెట్టేయాలా. సో మార్నింగ్ చెప్పినా కదా 2-3 ఆ టైంకి అయితే స్టార్ట్ కావాలి. సో వీఆర్ ప్యాకింగ్, వీఆర్ రెడీ ఫర్ అవర్ సమ్మిట్. ఆర్ యూ రెడీ బ్రో? Yeah, bro, I'm బ్రో ఆర్ యూ? ready. సో గైస్ మొత్తం అయితే ప్యాక్ అయితే అయిపోయింది. సో యాక్చువల్గా ఏంటంటే ఓకే వెయిట్, దీస్ లైట్స్ ఆర్ వర్కింగ్ వెరీ వెల్. ఇక్కడ మొత్తం ప్యాక్ అయిపోయింది. సో యాక్చువల్గా ఏంటంటే బయట టెంపరేచర్ మైనస్లోకి వెళ్ళిపోయింది. సో కొంచెం సస్టైన్ అవ్వడం ఇబ్బంది ఉంది లోపల. సో స్లీపింగ్ బ్యాగ్స్లో వచ్చి ప్రాపర్గా సెట్ అయితే అయిపోయినాం. సో ఒకసారి నా ఫేస్ చూడండి. సో ఇట్లుంది మన పరిస్థితి. तो बोतल को रखा हुआ उसको पीछे कर देना, उस बोतल को निकाल के वहां से సో ఎవ్రీ వన్ గోయింగ్ టు बोतल స్లీప్. को वहां से రేపు మార్నింగ్ అయితే లేవాలి, ఇది తినేసి వండుకుంటాం. इधर कर देना, इधर रख देता हूं. ఫైనల్గా 3 days కష్టపడి ఇంత పైకి వచ్చిన దానికి టైం అయితే రాని వచ్చింది. సో నెక్స్ట్ మార్నింగ్ 3 o'clock అయితే మేము మా కేదార్కాంఠ సమ్మిట్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. మేమే కాదు, మా కంపెనీ నుండి చాలా మంది, అలాగే వేరే కంపెనీ నుండి కూడా హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ అయితే ట్రెక్ అయితే స్టార్ట్ అయిపోయినాం. చీకట్లో మీకు కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న లైట్స్ పట్టుకొని అయితే మార్నింగ్ 3 o'clockకి ఆ హార్డ్ రాక్ పైన అయితే మేము ట్రెక్కింగ్ అయితే చేస్తున్నాం. సో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత స్నో వచ్చిందని చెప్పి మేము స్పైక్స్ అయితే వేసుకున్నాం మా షూస్కి. అండ్ దెన్ వీఆర్ స్టార్టెడ్ అవర్ ట్రెక్. సో పైకి వెళ్ళిన కొద్దీ చలి లెవెల్ అండ్ డిఫికల్ట్ లెవెల్ చాలా ఎక్కువైంది. సో నా మాటల్లో కాదు, ఇప్పుడు మీరే చూసి ఎంజాయ్ చేయండి అండ్ ట్రెక్ లెవెల్ని అర్థం చేసుకోండి. అండ్ వీడియోని వస్తే లైక్ చేయండి. ఫైనలీ వీ మేడ్ ఇట్. ఈ మూమెంట్ కోసం మేము ఎంతో కష్టపడి 3 days ట్రెక్ చేసి ఫైనల్గా అంత బ్యూటిఫుల్ మూమెంట్ అయితే వచ్చినాం. సో దీనికన్నా ముందు మా ట్రెక్ లెవెల్ అయితే చాలా డిఫికల్ట్గా ఉండే. ఈ స్టేజ్కి రానికి అరౌండ్ ఒక 3 to 4 hours పైకి ట్రెక్ చేస్తే కానీ ఈ మూమెంట్ రాలేదు. సో గైస్, సో ఫైనల్గా అయితే మనం కేదార్కాంఠ పీక్ అయితే రీచ్ అయ్యాం ఆన్ వన్ ఆఫ్ మై స్పెషల్ డే. సో చూసారు కదా, లైక్ న్యూ ఇయర్ అని చెప్పి మ్యాక్స్ ఆఫ్ ద పీపుల్ వచ్చారు. మేము వచ్చినప్పుడు తక్కువ మంది ఉండే కానీ లైక్ ఇప్పుడైతే చాలా మంది అయితే అయిపోయారు. ఇది కొన్ని షార్ట్స్ అవన్నీ తీసుకోలేకపోతే ఎనర్జీ అవుతాయి.
ऊपर उठाओ बैनर ना, करते रहो आप, दिख जाए सीधा फोन के साथ सीधा फोन। अरे कर दे रहा हूँ। So guys, finally we made it. Bro, how is your experience? Amazing, bro. I will try next time. సో యాక్చువల్గా ఏంటంటే మేము స్నోని మిస్ అయినామేమో అనుకున్నాం, కాకపోతే స్నో లేకపోతేనే ఈ టెంపరేచర్స్లో ఫింగర్ టిప్స్ కానీ టోస్ కానీ మొత్తం సగం అయిపోయి ఉండే. కాకపోతే ఇంకా స్నో ఉన్నప్పుడు అర్థం చేసుకుంటే వేరే లెవెల్ ఉంటుందేమో. కాకపోతే వి ఎంజాయ్ ఎ లాట్. లైక్ మేము ఈ ట్రిప్కి ఈ ట్రిప్కి వచ్చే ముందు మేము అంతా స్ట్రేంజర్స్, కాకపోతే ఇప్పుడు వి హ్యాడ్ ఎ గుడ్ బాండింగ్ బిట్వీన్ బ్రదర్స్. పీస్ ఆల్ ఓవర్ ఇండియా, బ్రదర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. సో అయితే మొత్తానికి అయితే ఎక్స్పీరియన్స్. సో అరౌండ్ హిమాలయన్ హైకర్స్ నుండి 46 మెంబర్స్, సో అరౌండ్ 40 మెంబర్స్ ఏమో వచ్చినట్టు ఇక్కడికి. సో నేను కూడా ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్యూచర్ లో రావాలనుకుంటే ఐ విల్ రికమెండ్ దిస్ ట్రెక్. అండ్ యాక్చువల్గా ఏంటంటే నాకు ప్రాబ్లం అయింది లైక్ టెంపరేచర్స్ దగ్గర. సో మిగతా ఎంత పర్ఫెక్ట్ ఉంది. సో ఇంకొకసారి ఇక్కడ సరౌండింగ్స్ ఎట్లుందో మీకు చూపిస్తా చూడండి. అండ్ గైస్ ఎగ్జాక్ట్ గా సమ్మిట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇక్కడ రానికి అరౌండ్ మార్నింగ్ 3 అంటే అరౌండ్ 4 hours పట్టింది. సో కిందికి పోవడానికి ఈజీగా 2.5 hours లో అవ్వచ్చు అంట. సో లెట్స్ సీ. యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ కొంచెం వ్యూస్ బాగుంటుండే, కాకపోతే నా ఐఫోన్ లో రికార్డ్ కాదు కాబట్టి చీకట్లో, సో అందుకే అవి ఏం చేయలేదు. సో ఇప్పుడు కింద పోయేటప్పుడు అయితే మీకు ప్రాపర్ గా వ్యూస్ అయితే చూపిస్తాం. సో అక్కడ చూడండి బ్రో, ఫైనల్లీ ఇట్ దిస్ వ్యూస్. బస్ నౌ ద డిఫికల్ట్ థింగ్ ఈస్ కిందకి వెళ్ళడం. సో పైకి అయితే వచ్చేసినాం, కాకపోతే కిందకి వెళ్ళేటప్పుడు బ్లాక్ స్నో, ఈ స్నో ఉండడం వల్ల మనకి ఏంటంటే చాలా స్లిప్పరీగా అయితే ఉంటుంది ఇవే. అండ్ స్నో కూడా పక్కన అక్కడ ఉంది. అండ్ ఓవరాల్గా వ్యాలీస్ నుండి చిన్న దాళ్ళ నుండి మనం కిందకైతే దిగాల్సి ఉంటుంది. సో నన్ను అడిగితే పైకి ఎక్కడం కన్నా కిందకి దిగడమే చాలా డేంజరస్ అని చెప్తాను నేనైతే. సో చూసారు కదా ఎంత పెద్ద వ్యాలీలు ఉన్నాయో, ఆ చిన్న దారిల నుండి ఇప్పుడైతే మనం కిందకైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో లెట్స్ గో. సో గైస్ లిటరల్గా ఏంటంటే దిగేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంది, కాకపోతే కిందకి దిగగానే స్నో చూస్తుంది మౌంటైన్ మీద జబర్దస్త్ ఉంది. సో నాకైతే అలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇట్స్ మై బర్త్డే. సెకండ్, యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఐ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ అన్వాంటెడ్ థింగ్స్. సో ఆన్ అన్వాంటెడ్ పీపుల్ కూడా పార్టీలో అది అని చెప్పి. సో బట్ దిస్ ఇయర్ ఐఎమ్ స్పెండింగ్ టైమ్ on myself in the places like this, the snow. సో ఇది. అండ్ ఇక్కడ నుండి ఇంకొంచెం దూరం నడుచుకుంటూ పోవాలి. మాకు ఇంకో క్యాంప్ వస్తుంది, అక్కడ వాళ్ళ నైట్కి స్టే. సో ఇది. సో ఆల్వేస్ ప్రిఫర్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ దెన్ అదర్స్. సో బర్త్డేలు వస్తే వాళ్ళ పార్టీలు ఇచ్చడం కన్నా వరస్ట్ థింగ్ పోవట్లేదు అని నాకు లాస్ట్ ఇయర్ అర్థమైంది. సో అందుకే నా బర్త్డేకి ఇది ట్రెక్ అయితే ప్లాన్ చేస్తుండే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. సో గాయస్ ఇప్పుడే జస్ట్ ట్రెక్ కంప్లీట్ చేసుకుని అయితే కిందకు వచ్చేటప్పుడు ప్రాపర్గా వీడియో అయితే రికార్డ్ చేయాలి. దేనికంటే లైక్ మొత్తం చాలా స్లిప్పరీగా ఉంది, మొత్తం కింద పడిపోకుంటూ వచ్చినాం. మీరు కొన్ని సీన్స్ చూసినట్టున్నారు కదా. సో అట్లా. సో ఇప్పుడే తింటున్నాం, అది కిచిడి అయితే పెట్టారు. బ్రో, సేవ్ యువర్ ఎక్స్పీరియన్స్. Really awesome. I can't explain about this trip. Like while coming down. Yeah, coming my trip. While coming down, it is very horrible. But overall experience is good. Good, really good. Yeah. తిన్న తర్వాత మళ్ళీ విల్ కంటిన్యూ.
సో కిచడీ విత్ పికిల్ అండ్ యాపిల్ కూడా పెట్టారు. దిస్ ఈస్ అ వ్యూ. సో గాయస్ సబ్మిట్ అయితే అయిపోయింది. ఇవాళ సబ్మిట్ అయిపోయిన తర్వాత తినేసి ఫ్రెష్ కూడా కాలేదు. సో లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని కింద హరిగౌన్ అని ఇంకో క్యాంప్ సైట్ ఉంటుంది. సో అక్కడ వాళ్ళు క్యాంపింగ్ చేసుకుని రేపు సాంక్రీకి అయితే వెళ్తాం. సో ఎల్లుండి మళ్ళీ డెహ్రాడూన్కి వెళ్ళిపోతాం. సో యాక్చువల్గా అది ప్రాసెస్. సో వెకేట్ చేసినాం ఇక్కడ కేదార్కాండ బేస్ క్యాంప్ దగ్గర. సో ఇప్పుడు హరిగౌన్ దగ్గరికి పోతున్నాం. సో లెట్స్ సీ. ఫైనల్గా మొత్తానికి మా కేదార్కంఠ సమ్మిట్ అయితే అయిపోయింది. లైఫ్లో ఎప్పుడు కూడా అనుకోలేదు ఒక సమ్మిట్, ఇంత కష్టమైన సమ్మిట్ అయితే చేస్తా అని. మొత్తానికి కేదార్కంఠ సమ్మిట్ చేసిన అని గొప్ప ఉంది నా లైఫ్లో, దట్ ఆన్ మై బర్త్డే. సో కొంచెం స్నో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన, కాకపోతే మనం చేసే పనుల వల్ల, మనం చేసే పొల్యూషన్ వల్ల స్నో అయితే లేదు. ఇట్స్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ అని చెప్పొచ్చు. కానీ ఆ డిసప్పాయింట్మెంట్కి కారణం అయితే మనమే. సో మౌంటైన్స్కి వచ్చినప్పుడు ఈ ప్లాస్టిక్ కానీ ఇలాంటి వేస్టేజ్ అయితే ఏం చేయకండి ప్లీజ్. ఇలాంటి ప్లాస్టిక్, ఇలాంటి పొల్యూషన్ వల్లనే మౌంటైన్స్లో కూడా స్నోఫాల్ రాకుండా పోతుంది. ఆల్రెడీ చాలా సిటీస్ అయితే మనం చూసినాం, ఢిల్లీ లాంటి సిటీస్. సో దరిద్రమైన స్టేజ్లు అయితే ఉన్నాయి. ప్లీజ్ మౌంటైన్స్కి వచ్చినప్పుడు ప్లీజ్ మెయింటైన్ హైజీనిక్ అండ్ ప్లాస్టిక్ని అయితే అస్సలు క్యారీ చేయొద్దు. ఒకవేళ క్యారీ చేస్తే మీ ట్రెక్కింగ్ బ్యాగ్లోనే వేసుకొని కిందకైతే తీసుకెళ్ళండి. మొత్తానికి వీఆర్ గోయింగ్ టు హర్గౌన్, ఇంకో నెక్స్ట్ క్యాంప్ సైట్. సో గాయస్ మన గంగా తపోవన్ జీ యాక్చువల్గా ఏంటంటే మన గైడ్, ట్రెక్ గైడ్. సో మనకన్నా ఎక్కువ అమ్మాయిలకి అయితే హెల్ప్ చేస్తుండు. కింద నుండి అబ్బాయిలు ఎట్లా వచ్చినా ఏం చేస్తలే కానీ అమ్మాయిలకు మంచిగా అందరికి హెల్ప్ అయితే చేస్తుండు. సో వెరీ గుడ్ బాయ్, సారీ గుడ్ గాయ్. థ్యాంక్ యూ బ్రో. సో గైస్ యాక్చువల్గా ఏంటంటే ఆ పక్కన ఇంకో కొండ ఉంటుంది కదా, పక్క కొండ నుండి ఈ కొండకు వచ్చినాం. లైక్ బ్రో ఇస్కా నామ్ క్యా హై? హర్గవ్ అని ఒక చిన్న క్యాంపింగ్ సైట్. సో ఇవాళ ఇక్కడ నైట్ స్టే చేసి రేపు మార్నింగ్ సాంక్రీకి అయితే వెళ్ళిపోతాం. సో అక్కడ నుండి మళ్ళీ నెక్స్ట్ డే టువర్డ్స్ డెహ్రాడూన్. సో ఇది ఇంకో క్యాంపింగ్ సైట్. సో టైం అయితే అరౌండ్ 8:35 అట్లా అవుతుంది. చూస్తారు కదా, ఇంతకు ముందే మంచిగా తినేసినాం. బయట చాలా చని ఉంది. సో మీకు అందుకే ఇప్పుడు ఏం చూపిస్తాలే. సో ఇవాళ హర్గౌన్ మన క్యాంపింగ్ అయితే అవుతుంది. సో మళ్ళీ చూసారు కదా, రేపు మార్నింగ్ అయితే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో గైస్ నిన్న నైట్ అయితే ఇక్కడ మనకి హర్గౌన్లో క్యాంపింగ్ ఉందని చెప్పిన కదా. సో అక్కడ వాళ్ళు క్యాంపింగ్ చేసుకున్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ డౌన్ ట్రెక్కి సాంక్రీకి అయితే రీచ్ అవుతాం. లైక్ ఇవాళ ఎవరికైనా వెళ్ళాలనుకుంటే ఇవాళ డెహ్రాడూన్ వెళ్ళొచ్చు, లేకపోతే నైట్ స్టే చేయాలనుకున్నాను సాంక్రీలో స్టే చేయవచ్చు. సో ఇవాళ నైట్ సాంక్రీలో స్టే చేసి రేపైతే నేను టువర్డ్స్ డెహ్రాడూన్ అయితే వెళ్తా. సో ఇది మొత్తం మన కేదార్కంఠ ట్రెక్. అండ్ నెక్స్ట్ మనం సాంక్రీకి పోయిన తర్వాత మిగతా కొన్ని ఈ ట్రెక్ గురించి మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి. సో అన్ని మాట్లాడుకొని వీడియోని అయితే ఎండ్ చేద్దాం. సో లెట్స్ గో టు సాంక్రీ. సో ఇక్కడ నుండి సాంక్రీకి ఒక 4 kilometers ఉంటుంది. సో ఎంత టైం పడుతుందో చూద్దాం పోయేసరికి. లెట్స్ గో దేర్. అండ్ గాయస్ దిగేటప్పుడు వ్యూస్ చూడండి ఎట్లా మొత్తం చాలా బాగా అనిపిస్తుంది కొంచెం ఎండకి అదంతా. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా ఫుల్ స్నో ఉండాల్సింది మనం వచ్చిన టైంకి. నాకు తెలిసి మనం పోయిన నెక్స్ట్ వీక్ నుండి ఇంటికి చేరుకున్న తర్వాత భారీగా స్నోఫాల్ అవుతుందేమో ఇక్కడ. యాక్చువల్గా ఏంటంటే నవంబర్ ఎండింగ్లో స్టార్ట్ అవుతుందంట, కాకపోతే ఇయర్ లేట్ అయిందంట స్నోఫాల్, ఎందుకో ఐడియా లేదు. కాకపోతే ఇప్పుడు టువర్డ్స్ సాంక్రీ అయితే నడుచుకుంటూ పోతున్నాం. చూసారు కదా లెగ్స్ ఎట్లా అయిపోయినా. నా ఇంగ్లీషు, తెలుగు, హిందీ అన్ని మిక్స్ అయ్యి మాట్లాడాల్సి వస్తుంది. కమాన్ బ్రోకి కాలు పట్టేసుకుంది. సో మేమే లాస్ట్ ఉన్నాం, ఇద్దరం మెల్లగా నడుచుకుంటూ పోతున్నాం. సో గైస్ మేమైతే టువర్డ్స్ సాంక్రీకి అయితే పోతున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఆనంద్ భాయ్ ఏం చెప్తుండంటే ఇక్కడ లోకల్స్ ఎవరో వచ్చి మీరు సింగిల్గా వెళ్తున్నారు, లెపర్డ్స్ ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళండి అది ఇది అని చెప్తుండంట. బ్రో సే వాట్ యు సే టు ఆడియన్స్ నాట్ టు. సో ఇక్కడ ఏంటంటే ఉత్తరాఖండ్లో ఇప్పటికే చాలా కేసెస్ కూడా అయినాయంట, లైక్ సోలో ట్రెక్ చేసేటప్పుడు.
లైక్ ఏంటంటే టీంతో వెళ్ళినప్పుడు గైడ్ ఉంటారు కదా, మనకు కొంచెం సేఫ్గా పోనీకి ఉంటుంది. సో ఇట్లా సింగిల్గా వాళ్ళు ఒక 2-3 మెంబర్స్ పోతే కొంచెం రిస్క్ అంట. సో కొంచెం జాగ్రత్తగా తొందరగా ఫాస్ట్ వెళ్ళిపోవాలి. ఇక గైస్ ఫైనల్గా అయితే మనం శాంక్రీ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. ఇంకొక 20 minutesలో మన మెయిన్ దగ్గరికి అయితే హోమ్ స్టేకి వెళ్ళిపోతాం. సో చూసారు కదా ట్రెక్ ఇలా ఉంటుంది. మా గైడ్ తపోవన్ సింగ్, నాట్ తపోవన్ జీ. సో ఇంకొంచెం దూరం అరౌండ్ నాకు తెలిసి 20 minutes వెళ్ళిపోతే అయిపోతుంది అనుకుంటా. సో గైస్ అది మన ట్రెక్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో మనం పోయింది ఇక్కడికి కేదార్కంఠ పీక్కి. అండ్ ఈ స్వర్గిరోహిణి పీక్ కూడా చాలా మంచి హిస్టరీ కూడా ఉంటుంది. సో కాకపోతే ఈ స్వర్గిరోహిణి పీక్లో మొత్తం 4 peaks అనిపిస్తున్నాయి కదా, ఇలా 2 peaks ఎవరు క్లైమ్ చేయలేదంటే ఇప్పటివరకు, ఓన్లీ 2 క్లైమ్ చేశారు. సో ఇది ఓవరాల్గా నేను చేసిన ట్రెక్ 4 days. Finally, we have completed our Kedarkantha trek and we are returning back to Dehradun. But one thing I can say that on the first day of our trek, we all are strangers completely. But now we are brothers from strangers. And if anyone from this trek watching this video, please comment below so that I can know who are watching this video and I can recollect all those memories. And thank you for watching my video. Bye bye. Jai Hind.